గ్రూప్ పోస్టుల పెంపుదల గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి జాబ్ క్యాలెండర్ జీవో 46 రద్దు తదితర డిమాండ్లతో నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చారు. చలో టీజీపీఎస్సీకి బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో టీజీపీఎస్సీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. టీజీపీఎస్సీ బయలుదేరినటువంటి బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెలు శ్రీనివాస్ సహా పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక జాబ్ క్యాలెండర్ జీవో 46 రద్దు తదితర డిమాండ్లతో కూడా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ ప్రస్తుతం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నిస్తున్నారు. ఉదయం నుంచి కూడా టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఆప్ పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తూ వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం టీజీఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఉదయం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఒకవైపు ఈరోజు టీజీపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 4కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంది. ఆ వెరిఫికేషన్ ఒకవైపు, మరొకవైపు నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒకవైపు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులంతా కూడా ఏదైతే గ్రూప్ 4కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వచ్చారో వారంతా కూడా ఇబ్బందులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో ప్రధానంగా వారి డిమాండ్స్ ఏదైతే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడంతో పాటు అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను పెంచాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మరొకవైపు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశంలో 1:100 బేస్ చేసుకుంటూ కూడా అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఒకవైపు ఇప్పటికే ఆప్ నేతలు, మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా టీజీపీఎస్సీ కార్యాలయానికి రావడం జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గెల్లి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నటువంటి సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ విద్యార్థులంతా కూడా గొరిల్లా
వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వారంతా కూడా ఒకటేసారి ఈ కార్యాలయం వద్దకు రాకుండా విడతల వారీగా వారంతా కూడా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి జేఏసీ నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా వెహికల్స్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులకి వెంటనే న్యాయం చేయాలి, మేము చేస్తున్నటువంటి డిమాండ్స్ని వెంటనే వారంతా కూడా నెరవేర్చాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు టీజీపీఎస్సీ కార్యాలయానికి ఇరువైపులా కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే ఇటువైపుకి వెహికల్స్ అన్నింటిని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నిరుద్యోగ జేఏసీ విద్యార్థి నేతలంతా కూడా విడతల వారీగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఇంపాక్ట్ అనేది అంటే ఇప్పటికే సీఎం రేవంత్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నట్టు వారు అంతా మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నాగేంద్ర దీనిపై? ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, మరొకవైపు నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది, ఎవరు కూడా ఆధార్యపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి బాసటగా నిలిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఏవైతే డిమాండ్ చేసిందో అయ్యే డిమాండ్స్ని మేము ఇప్పుడంతా కూడా కోరుతున్న ఆ డిమాండ్స్ని మీరు నెరవేర్చాలంటూ కూడా మరొక వైపు నిరుద్యోగాల జేఏసీ అంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి 1:100 బేసిన ఎవరైతే అభ్యర్థులందరినీ కూడా పిలవాలంటే వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ప్రభుత్వం తలొగ్గి పిలుస్తుందా లేదన్నది మాత్రం చూడాలి. దీంతో పాటు మరొకవైపు మెగా డిఎస్సికి సంబంధించి 25,000 పోస్టులను ఒకటేసారి భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని వాయిదా వేసి 3 నెలల తర్వాత మెగా డిఎస్సిని నిర్వహించాలనేటటువంటి డిమాండ్ కూడా వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం పరిశీలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.